సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కదలికలు మరింత వేగం పుంజుకున్నాయి. కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కొత్తగూడెంలో ముఖ్య నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం, అభివృద్ధి ప్రణాళికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు మంత్రి సురేఖ. సమావేశంలో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దే విజన్ 2047తో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ విజన్లో ప్రతి గ్రామం, ప్రతి పట్టణం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ఇంటింటికి చేరుతున్నాయన్నారు. ప్రజలకు అందుతున్న లబ్ధిని ఓటర్లకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం 3 మంత్రుల నేతృత్వంలో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాల్లా కొనసాగుతున్నాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఉంటేనే పార్టీ మరింత పటిష్టంగా నిలబడుతుందని ఆమె స్పష్టం చేశారు. అందుకే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. బీఫామ్ల కేటాయింపులపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. బీఫామ్ల విషయంలో ఎలాంటి స్వార్థం ఉండదని, పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సూచనల ప్రకారం సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. బీఫామ్ రానివారు అసంతృప్తికి లోనవ్వకూడదని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి హితవు పలికారు. అందరూ ఐక్యంగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లినప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వివరించాలని మంత్రి సూచించారు. ప్రజల నమ్మకమే కాంగ్రెస్ పార్టీ బలం అని అన్నారు. అలాగే పొత్తులు, సహకారం విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని, మిత్రపక్షాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మొత్తంగా కొత్తగూడెం సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిన మంత్రి కొండా సురేఖ మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. జాతర ఉండడం వలన నేను ముందు అటెండ్ అవ్వలేకపోయాను. కానీ డిసిసి అధ్యక్షులతో మాట్లాడుతూ, కోఆర్డినేషన్ చేస్తూ, కమిటీలు అవి వేస్తూ మరి సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. నామినేషన్లు వేసేవాళ్ళు వేస్తే తర్వాత మరి మాట్లాడుకోవచ్చని వాళ్ళతోటి మాట్లాడి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మొత్తంగా 7 మున్సిపాలిటీలు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తూ లాస్ట్ సమావేశం ఇక్కడికి రావడం కొంత ఆలస్యమైనందున అన్యదా భావించవద్దని ముందుగా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల పట్ల, తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తూ మరి ఈరోజు తెలంగాణ చిత్రాన్ని మన దేశంలో మొదటి స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోటి వారు 2047 రైజింగ్ తెలంగాణ అని ఒక నినాదంతో ముందుకు పోతున్న సందర్భంలో మనం ఎంపీ ఎలక్షన్లలో కూడా మన ఎంపీలను మరి కొంతమందిని కోల్పోయినా కూడా గెలిపించుకున్నాము. మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, వాటిని చూసి మరి మెజారిటీ సర్పంచ్లను కూడా ప్రజలు గెలిపించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో మ్యాక్సిమం మున్సిపాలిటీలను గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కరిని ఇన్ఛార్జిగా వేస్తూ మరి ఇక్కడ నన్ను ఈ ఖమ్మం పార్లమెంటుకు వేయడం జరిగింది. మరి అంతటా కూడా చాలా పాజిటివ్ వాతావరణం పొద్దుటి నుంచి నేను చూస్తా ఉన్నాను. అందరూ కూడా గెలుపు ధీమాతోటే మరి మాట్లాడడం జరిగింది.
100% గెలుస్తారని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, అభివృద్ధి కానీ గల్లీ గల్లీకి ఇంటింటికి కూడా చేరిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి అంతేకాకుండా ఈ ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉండడం, 3 కూడా మరి వారు ఈ జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న కృషి కూడా మరి అందరికీ కూడా తెలుసు. మరి అభివృద్ధిని చూసినప్పుడు 100% ప్రజలు ఓటు వెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. మళ్ళీ వీళ్ళని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆశ కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మనది ఉంటే మనకు సరిపోదు. ఈరోజు లోకల్గా ఉన్నటువంటి సర్పంచులు మనోళ్ళు ఉన్నప్పుడు మనం గ్రామానికి వెళితే మన సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అప్పుడు మనకు హ్యాపీగా ఉంటది మనోళ్ళు పిలిస్తే. అదే వేరే పార్టీ వాళ్ళు అధ్యక్షత వహిస్తే వాళ్ళు మొహం ఎట్లను పెట్టి మనల్ని పిలుస్తారు, మనకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటది. అట్లా ఉండొద్దు అంటే సర్పంచులు మనోళ్ళు ఉండాలి. అదే క్రమంలో ఈరోజు మున్సిపాలిటీల్లో కూడా మున్సిపాలిటీకి వెళ్తే మన చైర్మన్ ఉంటే మనం హ్యాపీగా మన ఇంటికి పోయినట్టుగా పోతాం. అదే వేరే పార్టీ చైర్మన్ ఉంటే మన మున్సిపాలిటీ వైపు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతాం. మరి అటువంటి ఇబ్బంది రాకూడదు అంటే 100% కాంగ్రెస్ పార్టీ చైర్మన్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒకవేళ మన చైర్మన్ అయితే మనకు అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడున్నా కూడా మనకు అన్నం దొరుకుతుంది. ఈరోజు చైర్మన్ మనవాడైతే మనకు అన్ని కూడా నిధులు సమానంగా పంచిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చైర్మన్ మన వాళ్ళు కాకపోతే వాళ్ళ మనుషుల వరకు వాళ్ళు ఎక్కువగా ఇచ్చుకొని మరి మన మీద పక్షపాతం చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి అందరూ ఎవరైతే నామినేషన్ వేశారో మరి మీరు ఎంతమంది వేసినా కూడా ఇప్పుడే రఘురామన్న చెప్పినట్టుగా ఎవరి మీద కూడా మరి ఒక స్వార్థమో కోపమో లేదు. అందరం కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం, చైర్మన్ గెలిపించుకోవడమే మన లక్ష్యం. అంతే తప్పితే మరి ఏదో మనసులో పెట్టుకొని ఎవరినో ఓడించడమో ఎవరినో కాదనడమో అనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అధిష్టాన వర్గం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మరి టిపిసిసి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచనల మేరకే ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాము. మరి ఎవరైతే గెలుపు దిశగా మరి సర్వేలు తేలుస్తాయో వాళ్ళను మనం అయితేనే మనం చైర్మన్ గెలిపించుకోగలుగుతాం. లేకపోతే మనం చైర్మన్ దక్కించుకోలేనటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా ఎల్లుండి సాయంత్రం లోపు 3 గంటల లోపు 100% ఎవరో ఒకరుండి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత మరి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎవ్వరు కూడా దయచేసి మనస్తాపానికి గురి కావద్దు. తప్పకుండా పార్టీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటుంది. మరి విత్డ్రా చేసి ఎక్కడికో వెలిగిపోవడమో లేకపోతే ప్రచారంలో తిరగకపోవడమో చేయడం వలన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. మీరు అభ్యర్థితో పాటు ఎవరైతే విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం చేసినప్పుడు ప్రజల్లోకి ఒక సంకేతం పోతుంది, వీళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపించాలనేటువంటి ఆలోచన ప్రజలకు కూడా వస్తుంది. కాబట్టి నేను అదే చెప్తున్నాను, రేపు ఎవరైతే విత్డ్రా చేసుకునే అభ్యర్థులు ఉంటారో తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా మీ వార్డులో ఉన్నటువంటి మీ వార్డులో నిలబడేటువంటి క్యాండిడేట్ ను గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఎంపీ గారు చెప్పారు 20 days నేను ఉన్నాను, మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా మరి ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వారిని వేయడం వలన ఆయన ఉండి మరి ఈరోజు కొంత సర్పంచ్లను గెలిపించుకోగలిగారు అంటే మరి ఎవరో ఒకరు మనకు ఒక నాయకుడు అనేవాడు ముందున్నప్పుడు 100% మనకు బలం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా మరి ధైర్యంగా ముందుకు రాగలుగుతా ఉన్నారు. కాబట్టి మరి వారు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా మరి భుజాల మీద వేసుకొని మరి ముందుకు నడిపించే క్రమంలో మరి వారు కూడా ఇప్పుడు మనతో పాటుగా మరి మాట్లాడిన విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈరోజు ఓట్లకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడవలసినవి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఇక్కడ ఎన్నో ఎలక్షన్లు చూసిన వాళ్ళు ఉన్నారు. మనం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక్కొక్క ఇంటికి ఈ ప్రభుత్వం ద్వారా ఏమేం లబ్ధి చేకూరింది,
దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత అమౌంట్ అయ్యింది, ఆ ఇంటికి ఎంత అమౌంట్ వరకు కూడా మనం ఈరోజు ఒక మన వెల్ఫేర్ యాక్టివిటీ రూపంలో ఇవ్వగలిగినాము అనేది మనం చెప్పి, మనకు ఓటు అడిగేటువంటి హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పి అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పొత్తుల విషయంలో కూడా ఆలోచిస్తా ఉన్నాము. వాళ్ళు ముందుకు వస్తలేరు అన్నప్పుడు మరి ముందుకు వస్తేనే మనం పొత్తులు పెట్టుకుంటాం. వాళ్ళు మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం జనరల్ ఎలక్షన్స్ లో పోయినప్పుడు ఈ ఎలక్షన్లలో కూడా కలిసి పనిచేస్తే ఒక మంచి సంకేతం పోతుంది కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వచ్చి ఇప్పుడు అశ్వరావుపేటలో ఆల్రెడీ వాళ్ళు అలయన్స్ లోనే ఉన్నారు. మీరు కూడా వచ్చి ఏదో మాట్లాడుకొని తప్పనిసరిగా మీ సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ మీడియా పరంగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు రేపు మరి ఇప్పుడు ఈరోజు చూస్తే అన్నీ కూడా మహిళలకే వస్తా ఉన్నాయి. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నా. మరి ఇంతకు ముందుది కూడా మహిళ ఓపెన్ జనరల్ అంటే ఎవరన్నా నించోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎస్టీ ఓపెన్ ఉంది. ఎస్టీ ఓపెన్ అంటే ఇక్కడ కూడా మహిళకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీ యొక్క అనుభవాలను బట్టి కానీ మీ యొక్క అంటే రాజకీయాల్లో మీ యొక్క ఆలోచనను బట్టి ఎవరిని డిక్లేర్ చేయాలి చైర్మన్ అనేది తప్పకుండా మళ్ళీ మన పిసిసి నుంచే నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి చైర్మన్లు ఎవరనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్ణయం జరగలేదు. కేవలం క్యాండిడేట్లను మాత్రం రేపు ఎల్లుండి లోపల 100% డిక్లేర్ చేసి ఎల్లుండి సాయంత్రం లోపల నామినేషన్స్ విత్డ్రా చేపించి మనకు ఉండేది ఇంకా 7 రోజులు 6 రోజులు ఉంటాయి మధ్యలో, అంతే. ఎల్లుండి తర్వాత ఆ 9వ తారీఖు సాయంత్రం వరకు మన ప్రచారం టైం అయిపోతుంది. ఆ లోపల మీరు మీ వార్డులన్నీ కూడా తిరగాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఏ విధంగా పెట్టుకున్నారో కానీ నేను వస్తుంటే వచ్చిన మున్సిపాలిటీలలో కొంతమంది 50 మందికి ఒకరిని పెట్టారు, కొంతమంది 84 మందికి ఒకరిని పెట్టారు. ఆ విధంగా వార్డులను కొంతమందికి ఇచ్చి ఆ వార్డుల్లో ఉన్న ఓట్లను కొంతమందికి ఇచ్చి రోజు కూడా వాళ్ళను తిరిగే కార్యక్రమం చేయడం వలన క్యాండిడేట్ ఉన్నా లేకున్నా కూడా 100% ఓటు వేయమనే విషయం వాళ్ళ దాకా వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఒక పాంప్లెట్ల రూపంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ ఏరియాలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది కూడా ఒక పాంప్లెట్ రూపంలో కొట్టించి అవన్నీ కూడా ఇంటింటికి పంచినట్టయితే వాళ్లకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఏం చేస్తాము అనేది కూడా ఒక హామీల రూపంలో కూడా మీరు ఒక మేనిఫెస్టో టైప్ లో రాసినట్టయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రజలు ఓటుకు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మంత్రులు కానీ మంచి కష్టంతో ఈరోజు ప్రజల సమస్యల మీద వాళ్ళు స్పందిస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారైతే మరి ఎప్పుడు కూడా డెవలప్మెంట్, విలేజ్లను డెవలప్ చేయాలి, నిరుపేదలకు సహాయం చేయాలి, గుళ్ళు డెవలప్ చేయాలి, ఇటువంటి ఆలోచనలు చేయడం. ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే మళ్ళీ అధికారులకు చెప్పడం, దాని రిపోర్ట్ తెప్పించుకోవడం, అది మళ్ళీ అమలు చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు ఒక మంచి ఆలోచన ఉన్న రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం మన అదృష్టంగా నిజంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి వారి నాయకత్వంలో మనమందరం కూడా వారికి ఏమన్నా మనం ప్రతిఫలంగా ఇవ్వగలుగుతాము అంటే ఈ గెలుపే, ఈ మున్సిపాలిటీ గెలుపులే మనం ఆయనకి ఒక మరి గిఫ్ట్ లాగా ఇచ్చే అవకాశం ఉంది మనకి. కాబట్టి కార్యకర్తలకు, నాయకులకు, వివిధ పొజిషన్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమాపర భేదాలు పక్కన పెట్టి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి అందరూ కలిసికట్టుగా అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి కూడా తిరిగి 100% అన్ని వార్డులను కూడా గెలుచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మరి చేస్తారని ఆశిస్తా ఉన్నాను, గెలిపిస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. తద్వారా చైర్మన్ కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి ఒక కొత్త చైర్మన్ ని కూడా కాంగ్రెస్ పార్టీ జెండాతో మరి ఎగరవేసి కూర్చోబెడతారని చెప్పి నేను ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతసేపు అయినా కూడా మీరు ఉన్నందుకు మరి ఇదే బాధ్యతతో, ఇదే పట్టుదలతో మరి రేపు ఎన్నికలకు మీరందరూ కూడా ముందుండి
మరి మన వాళ్ళను నడిపించి గెలిపించి వాళ్ళతో పాటు చైర్మన్ కూడా గెలిపించుకొని మరి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నందుకు మరి నాకు 7కి 7 గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ని నాకు అందిస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.